పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక ఎద్దు మరియు సింహం కథ. అనగనగా కాండకవనం అనే అడవిలో ఒక బలమైన ఎద్దు నివసించేది. ఒకరోజు ఒక నక్క ఆ ఎద్దును చూసి దానిని ఎలాగైనా వేటాడాలని ఆశపడింది. ఎద్దును వెనక నుండి దాడి చేస్తే సులభంగా గాయపరచవచ్చని నక్క అనుకుంది. కానీ ఆ ఎద్దు నక్క ఊహించిన దానికంటే చాలా బలంగా ఉంది. ఎద్దు తన కొమ్ములతో నక్కను గాల్లోకి విసిరికొట్టింది. దాంతో నక్క భయంతో అరుస్తూ అక్కడ నుండి పారిపోయింది. అదే అడవిలో ఒక సింహం కూడా ఉండేది. ఒకరోజు ఆ సింహం వేటగాడు వేసిన వలలో చిక్కుకుపోయింది. అది చూసిన ఎద్దు తన కొమ్ములతో వలను కత్తిరించి సింహాన్ని కాపాడింది. అప్పటి నుండి సింహం, ఎద్దు మంచి స్నేహితులయ్యారు. అయితే వీరిద్దరి స్నేహం నక్కకు అస్సలు నచ్చలేదు. ఒకరోజు సింహం తన గుహలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నక్క అక్కడికి వెళ్ళి ఇలా అబద్ధం చెప్పింది. మహారాజా, ఆ ఎద్దు మీ శత్రువు. అది మిమ్మల్ని చంపి అడవికి రాజు అవ్వాలనుకుంటుంది అని చెప్పింది. సరిగ్గా అదే సమయంలో ఎద్దు అక్కడికి వచ్చింది మరియు నక్క చెప్పిన మాటలన్నీ విన్నది. ఎద్దును చూడగానే నక్క భయపడి పారిపోవటానికి ప్రయత్నించింది. నక్క అబద్ధం చెబుతుందని అర్థం చేసుకున్న సింహం వెంటనే దానిపై దాడి చేసి ఒక్క దెబ్బతో నక్క కథ ముగించింది. పిల్లలు, ఈ కథ నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి? మోసం ఎప్పటికీ లాభించదు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాము.